హలో ఫ్రెండ్స్, మీరు ఒకవేళ 3 ఇయర్స్ బ్యాక్ ఒక గేమింగ్ పీసీని రూ. 55,000 ప్రైస్ రేంజ్ నుండి బిల్డ్ చేసుకోవాలనుకుంటే, అదే కాంపోనెంట్స్ మీరు ఇప్పుడు బిల్డ్ చేసుకుందామనుకుంటే వాటి యొక్క ప్రైజెస్ ఎంత ఉంటాయి అనేదైతే నేను ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే నాకక్కడ ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఒక పీసీ బిల్డ్‌కి సంబంధించిన లిస్ట్ ఒకటైతే ఉంది. అప్పుడు కరెంట్ ప్రైజెస్ ఎంతున్నాయి, ఏ కాంపోనెంట్స్ యూజ్ చేశారు అని చెప్పి సేమ్ అవే కాంపోనెంట్స్‌ని మనం ఇప్పుడు గనుక ఒకవేళ తీసుకుంటే ఇప్పుడున్నటువంటి ప్రైజెస్ ప్రకారం ఎంత ప్రైజ్‌లు ఉంటాయి? అంటే మన ఓవరాల్ పీసీ బిల్డ్ అనేది ప్రైస్ పెరుగుతుందా? తగ్గుతుందా? అండ్ కాంపోనెంట్స్ యొక్క ప్రైస్ అనేవి ఓవరాల్‌గా 3 ఇయర్స్‌లో ఎంతవరకు ఫ్లక్చుయేట్ అయ్యే ప్రైజెస్ అనేవి క్లియర్‌గా మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో, దానికి తగ్గట్టు మీరైతే ప్రొడక్ట్స్‌ని తీసుకోవాలా? లేదా ఏదైనా అప్‌గ్రేడ్ చేసుకోవాలా? లేదా ఒక క్లారిటీ అయితే మీకైతే వస్తుంది. సో, మనం ఆలస్యం చేయకుండా వీడియోలో స్టార్ట్ చేసుకుంటే దాంట్లో ఫస్ట్ కాంపోనెంట్ గురించి మనం మాట్లాడుకుంటే మన ప్రాసెసరు. సో, ఈ బిల్‌లో మనకి ఏఎండీకి సంబంధించిన ఏఎండీ రైజెన్ 5 5500 అనే ప్రాసెసర్‌ని అయితే యూజ్ చేశారు. ఇది మనకి 6 కోర్ 12 థ్రెడ్స్‌తో వచ్చేటువంటి ప్రాసెసరు. దీని ప్రైస్ అనేది 3 ఇయర్స్ బ్యాక్ రూ. 11,199 అయితే ఉంది. అయితే ఇదే ప్రాసెసరు కరెంటు మార్కెట్‌లో చూసుకుంటే గనక అమెజాన్‌లో లిస్ట్ అయిన ప్రైజు రూ. 9,389 అయితే దీని ప్రైస్ చూడటం జరుగుతుంది. అయితే ఇదే ప్రాసెసర్ మనకి ఎండీ కంప్యూటర్స్‌లోని రూ. 8,999కి చూడడం అయితే జరుగుతుంది. అంటే ఓవరాల్‌గా మనకి 3 ఇయర్స్‌లోని సుమారు రూ. 2,000 ప్రైజ్ అయితే ప్రాసెసర్ అయితే తగ్గింది. సో, దీనికి తగ్గట్టు అయితే మీరైతే చెక్ చేసుకోండి. నౌ కమింగ్ టు ది మనం మదర్ బోర్డ్ విషయానికైతే వద్దాం. మదర్ బోర్డ్ అనేది ఈ బిల్‌లో మనకి గిగాబైట్ బ్రాండ్‌కి సంబంధించిన B450M అనే మదర్ బోర్డ్‌ని అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఈ మదర్ బోర్డ్ 3 ఇయర్స్ బ్యాక్ రూ. 6,950 అయితే ఉంది. అయితే ఇప్పుడు అమెజాన్‌లో దీని యొక్క ప్రైస్ చూసుకుంటే రూ. 7,899 అయితే ఉంది. అంటే సుమారు ఒక రూ. 1,000 ప్రైస్ అయితే దీనిది పెరగడం అయితే జరిగింది. అయితే ఇదే మదర్ బోర్డ్‌ని మనం ఎండీ కంప్యూటర్స్‌లో చెక్ చేస్తే ఇది మనకి రూ. 6,372 అయితే చూడడం అయితే జరుగుతుంది. అంటే సుమారు ఒక రూ. 600 ప్రైస్ డ్రాప్ అయితే అయింది ఓవరాల్ 3 ఇయర్స్‌లోని. అయితే ఇది మనం వేదాంత కంప్యూటర్స్‌లో నేను చెక్ చేసినప్పుడు ఇది నాకు రూ. 6,090 అయితే చూపించడం అయితే జరిగింది. అంటే సుమారు ఒక రూ. 800 ప్రైస్ డ్రాప్ అయితే మనం ఓవరాల్ 3 ఇయర్స్‌లో అయితే గమనించొచ్చు. అయితే వేదాంత్స్‌లోను అండ్ ఎండీ కంప్యూటర్స్‌లోను ప్రెజెంట్ ఇవి ఔట్ ఆఫ్ స్టాక్ అయితే నడుస్తాయి. అమెజాన్‌లో మాత్రం మనకి స్టాక్ అయితే ఉన్నాయి. సో, దీన్ని బట్టి మీరు గమనించుకోవచ్చు. మన ఏవైతే కాంపోనెంట్స్ ఉంటాయి కదా! ఇవి ఒక్కొక్క సైట్‌లోని ఒక్కొక్క ప్రైస్ వాల్యూతోనైతే సెల్ అయితే చేస్తూ ఉంటారు. సో, మీరు ఒక పీసీని బిల్డ్ చేస్తున్నా, లేదా ఒక ల్యాప్‌టాప్‌ని పర్చేస్ చేస్తున్నా, లేదా ఎనీథింగ్ ఏదైనా అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకున్నా మీరు ఒక వెబ్‌సైట్, 2 వెబ్‌సైట్‌లు కాకుండా డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లోని చెక్ చేయండి. ప్రైజెస్ అనేవి కొంచెం డ్రాపింగ్ అయితే ఉంటాయి. దానికి తోడు మీరు ఆన్‌లైన్‌తో పాటుగా ఆఫ్‌లైన్‌లో కూడా ప్రైజెస్‌ని కంపేర్ చేసుకున్న తర్వాతనే మీరు ఒక పర్చేస్ అయితే చేయండి. అప్పుడే మీకు తక్కువ ప్రైస్ రేంజ్‌లోని బెటర్ ప్రోడక్ట్ అనేది మీ చేతికి వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. లేదా ఎక్కువ అమౌంట్‌ని మీరు లాస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి దీన్నైతే చెక్ చేసుకోండి. నౌ కమింగ్ టు ది మనం గ్రాఫిక్ కార్డ్‌కి వెళ్దాం. ఈ బిల్డ్‌లో మనకి గ్రాఫిక్ కార్డ్‌ని అయితే యూజ్ చేశారు. సో, ఈ బిల్డ్‌లో గ్రాఫిక్ కార్డ్ అనేది ఆసూస్ బ్రాండ్ నుంచి డ్యూయల్ రేడియోను RX 6600 అనే గ్రాఫిక్ కార్డ్‌ని యూజ్ చేశారు. ఇది మనకి 8 జీబీ VRAMతో అయితే వస్తుంది. దీని ప్రైస్ అనేది 3 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే రూ. 22,990 అయితే ఉంది. అయితే ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది ప్రెజెంట్ అమెజాన్‌లో ఔట్ ఆఫ్ స్టాక్ అయితే నడుస్తుంది. అయితే మనం ఎండీ కంప్యూటర్స్‌లో చూసుకుంటే ఇదే గ్రాఫిక్ కార్డ్ అనేది మనకి రూ. 20,290 అయితే దొరుకుతుంది. అంటే సుమారు ఒక రూ. 2,500 ప్రైస్ రేంజ్ అయితే డ్రాప్ అయితే అయ్యింది. అంటే 3 ఇయర్స్‌తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం తక్కువ ప్రైస్ రేంజ్‌కి అయితే మనకి గ్రాఫిక్ కార్డ్ చూడడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ అయితే ఉంది. దీని యొక్క ప్రైస్‌ని చూసి అయితే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. అదేంటి అంటే మన ర్యామ్ ప్రైజెస్ అనేవి 3 ఇయర్స్‌లో ఎంత చేంజ్ అయ్యాయి అనేది చెప్తాను మీకు. సో, ఇక్కడ మనం ఏదైతే కాంపోనెంట్ యూజ్ చేస్తాం కదా! ఇది మనకి కార్సెర్ బ్రాండ్‌కి సంబంధించిన కార్సెర్ వెంజెన్స్ LPX అనే మోడల్‌ని అయితే యూజ్ చేసి ఇది మనకి 8 జీబీ సింగిల్ స్టిక్ ర్యాము. DDR4 వెర్షన్‌తోని వస్తుంది. 3200 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీతో కలిగినటువంటి ఈ ర్యాము 3 ఇయర్స్ బ్యాక్ దీని యొక్క ప్రైస్ చూసుకుంటే రూ. 1,819 అయితే ఉంది. ఇదే ర్యామ్ ప్రైజు కరెంట్ మీరు అమెజాన్‌లో చెక్ చేస్తే రూ. 7,579 అయితే ఉంది. సుమారు ఒక 5,500 ప్రైస్ డిఫరెన్స్ అనేది మీకు చూడడం అయితే జరుగుతుంది. ఓవరాల్‌గా లాస్ట్ 3 ఇయర్స్‌తో కంపేర్ చేసుకుంటే ర్యామ్ ప్రైజెస్. అయితే ఇది మనం ఎండీ కంప్యూటర్స్‌లో చెక్ చేసుకుంటే గనుక సుమారు రూ. 6,170 అయితే మనకి ఈ పర్టిక్యులర్ ర్యామ్ అయితే చూడడం అయితే జరుగుతుంది. అంటే సుమారు ఒక రూ. 4,000 ప్రైజెస్ అనేవి డిఫరెన్స్ అయితే ఉన్నాయి. అంటే సింగిల్ స్టిక్ 8 జీబీ ర్యామ్ అనేది ప్రీవియస్‌గా 2,000కి దొరికేది కాస్త ఇప్పుడు మనకి 6,000కి అయితే దొరుకుతుంది. సో, ప్రైజెస్ అనేవి ఇంతలాగా అయితే మనకి 3 ఇయర్స్‌లో అయితే పెరిగాయి. నౌ కమింగ్ టు ది SSD విషయానికి వస్తే గనక ఈ బిల్‌లో మనం క్రూషియల్‌కి సంబంధించిన క్రూషియల్ P3 అనే SSDని అయితే యూజ్ చేసాం. 1 TB వేరియంట్ Gen 3 PCIe Gen 3 సపోర్ట్‌ని అయితే మనకి ఇది చూడడం అయితే జరుగుతుంది. దీని ప్రైస్ అనేది రూ. 4,725 అయితే 3 ఇయర్స్ బ్యాక్ అయితే ఉంది. సేమ్ ఇదే SSD మనకి అమెజాన్‌లో చూసుకుంటే ఔట్ ఆఫ్ స్టాక్ అయితే నడుస్తుంది. అండ్ మన ఏదైతే ఎండీ కంప్యూటర్స్ ఉంది కదా! ఇక్కడ కూడా ఔట్ ఆఫ్ స్టాక్ నడుస్తుంది. బట్ ఇక్కడ ప్రైస్ అయితే లిస్ట్ అవుట్ అయితే చేశారు. ఎంత అంటే రూ. 4,882. సో, ప్రైస్ అయితే చూడొచ్చు. ఇక్కడైతే ప్రైస్ కొంచెం అయితే పెరిగింది. అయితే మనం
ఫ్లిప్‌కార్ట్‌లో గనుక మీరు గమనిస్తే గనుక దీని ప్రైస్ అనేది రూ. 5,959 అయితే చూడడం అయితే జరుగుతుంది. సో, ఇక్కడ మనకి రూ. 6,000కే మనకి ఈ ఎస్ఎస్‌డీ అనేది చూడడం అయితే జరుగుతుంది. అంటే ప్రైస్ అయితే ప్రీవియస్‌తో కంపేర్ చేసుకుంటే గనక ఇప్పుడు సుమారు ఒక 12, 1300 రూపాయల వరకైతే మనకి పెరిగాయనైతే చెప్పుకోవాలి. ఎండీ కంప్యూటర్స్‌లో అయితే ప్రైజు ఇంచుమించు అలాగే ఉన్నప్పటికీ ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ప్రైజ్ అయితే పెరిగింది. సో, దాన్నైతే మీరు చెక్ చేసుకోండి. నౌ కమింగ్ టు ది పవర్ సప్లై యూనిట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ బిల్‌లో మనకి కూలర్ మాస్టర్‌కి సంబంధించిన ఎండబ్ల్యూఈ 550 వాట్ పవర్ సప్లై యూనిట్ అయితే యూజ్ చేశారు. 80+ బ్రోన్ సర్టిఫైడ్‌తో వచ్చేటువంటి పవర్ సప్లై యూనిట్. ఇది మనకి 3 ఇయర్స్ బ్యాక్ రూ. 4,252 ప్రైస్ రేంజ్‌లో అయితే ఉండేది. ప్రెజెంట్ ఇది అమెజాన్‌లో ఔట్ ఆఫ్ స్టాక్ అయితే నడుస్తుంది. మనం ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేస్తే ఇది రూ. 4,099 అయితే ఉంది. అంటే ఓవరాల్‌గా మనకి రూ. 200 అయితే తగ్గిందని చెప్పుకోవాలి. 200 కాకపోయినా సుమారు ఒక రూ. 150 తగ్గిందని అయితే మనం చెప్పుకోవాలన్నమాట. ఇదే మనం ఎండీ కంప్యూటర్స్‌లో చూసుకుంటే రూ. 3,930 అయితే దీని యొక్క ప్రైస్ చూడడం అయితే జరుగుతుంది. అంటే యావరేజ్‌గా ఒక రూ. 200 ప్రైస్ అనేది లాస్ట్ 3 ఇయర్స్‌లో అయితే ఈ పర్టిక్యులర్ పవర్ సప్లై యూనిట్ యొక్క ప్రైస్ అయితే మనం చూడొచ్చు. నా కమింగ్ టు ది క్యాబినెట్ విషయానికి వద్దాం. క్యాబినెట్ అనేది ఈ బిల్‌లో మనకి యాండీస్పోర్ట్ బ్రాండ్‌కి సంబంధించిన 100 ఎయిర్ అని చెప్పి ఒక మినీ M80X కంప్యూటర్ కేస్‌ని అయితే యూజ్ చేశారు. అంటే మైక్రో ATX కంప్యూటర్ కేస్‌ని అయితే ఇక్కడ మనం తీసుకోవడం అయితే జరిగింది. దీని ప్రైస్ అనేది 3 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే రూ. 3,094 అయితే ఉంది. ఇదే మనకి అమెజాన్‌లో ఇప్పుడు రూ. 3,059 అయితే ఉంది. అంటే ప్రైస్ అనేది ఓవరాల్‌గా ఒక రూ. 40, 50 అయితే మనకి డ్రాప్ అయితే అయ్యింది. అంతకు మించి సేమ్ ప్రైస్ అలాగే ఉంది. ఎందుకంటే దీంట్లో ఎలాంటి చేంజెస్ లేవు కాబట్టి. ఇదే మనకి ఎండీ కంప్యూటర్స్‌లో చూసుకుంటే రూ. 3,250 అయితే ఉంది. సో, ప్రైస్ అనేది ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉందని అయితే చెప్పుకోవాలి. సో, ఇది కంప్లీట్‌గా పీసీ బిల్ అనమాట. సో, ఈ పీసీ బిల్‌లో మీరు కాంబినేషన్ గమనిస్తే నేనేం చేశానంటే అమెజాన్‌లో ఉన్నటువంటి అన్నిటిని కూడా కంపేర్ చేస్తే గనుక 55,000 అయితే వచ్చింది. అయితే నేను ప్రెజెంట్ ఎండీ కంప్యూటర్స్‌లోనే అన్ని ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని నేను కాలిక్యులేట్ చేసుకొని నేను ఒక ఫైనల్ ప్రైస్ చెక్ చేస్తే గనక అక్కడ మనకి సుమారు సేమ్ 53,000, 54,000 ప్రైస్ రేంజ్ ఇది వచ్చింది. అంటే మీరు 3 ఇయర్స్ బ్యాక్ ఏదైతే కాంపోనెంట్స్ తీసుకున్నారో అవే కాంపోనెంట్స్ ఇప్పుడు మీకు ప్రైస్ రేంజ్‌లో ఫ్లక్చుయేట్ ఉన్నప్పటికీ ఓవరాల్‌గా ప్రైజెస్ తగ్గాయి కదా! మీకు ఔట్ ఆఫ్ స్టాక్ నుంచి అవి వచ్చేసి ఇన్ స్టాక్‌కి వచ్చాయనుకోండి. మీకు అదే పీసీ బిల్ అనేది రూ. 55,000కి మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో, ఇలా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. డిఫరెంట్ ప్రొడక్ట్స్ వాటి యొక్క ప్రైజెస్. ఎందుకంటే ఇక్కడ ర్యామ్ ప్రైస్ పెరిగింది, ప్రాసెసర్ తగ్గింది, మదర్ బోర్డ్ పెరిగింది, మన గ్రాఫిక్ కార్డ్ తగ్గింది, ర్యామ్ పెరిగింది, స్టోరేజ్ అలాగే ఉంది, మన పవర్ సప్లై యూనిట్ కొంచెం యావరేజ్‌గా ఉంది. మన క్యాబినెట్ అనేది ఓవరాల్‌గా అదే విధంగా అయితే ఉంది సేమ్ ప్రైస్. సో, ఇలా ప్రైస్ అనేవి ఫ్లక్చుయేట్ అవుతుంటాయి కాబట్టి దానికి తగ్గట్టు మీరు చెక్ చేసుకొని తీసుకుంటే గనక మీకు బెటర్ పీసీ బిల్డ్ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో, ఇది ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక వాటిని కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. నేను మీకు మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.